వెల్కమ్ టు HM24 న్యూస్. ఈరోజు మన ముందు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హైదరాబాద్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రజలతో నిత్యం మమేకమై ఉంటారు. నిత్యం ప్రజా సమస్యలపై గొంతెత్తి నిలదీస్తారు. ఆమె సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు. ప్రస్తుతం ఆకుల శ్రీవాణి గారు మనతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రస్తుత కరెంట్ అఫైర్స్పై మరిన్ని వివరాలు ఆకుల శ్రీవాణి గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిస్థితి మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మేయర్ ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం కూడా హైదరాబాద్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమంటారు దీనిపైన? ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ నగరం పరిస్థితి ఎలా ఉంది అంటే ఊపర్ షేర్వాణి అందర్ పరిశాని, లోన లోటారం పైన సితారం లాగా. అంటే అప్పుడు చేసిన తప్పులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులు అప్పుల పాలు చేశాము అని చెప్పి వాళ్ళేలాగా అన్నారో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే అంటారు. మీరు అన్నట్టుగా కేవలం అతని బలం చేయించుకోవడానికి అని చెప్పి వాళ్ళ కండువాలు తీసి ఈ కండువాలు వేయడం వరకే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికి కానీ మంచి చేయట్లేదు. మీరే చూసారు మొన్న అసెంబ్లీలో ఎంత ఓపెన్గా చెప్తున్నారు, అప్పులు పుట్టట్లేదు నాకు అని చెప్తున్నారు, అప్పులు చేసి జీతాలు కట్టాల్సి వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ నీకు ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఉట్టిగా ఇచ్చావు హామీలు వచ్చి? ఏ ఊరికి పోతే ఆ ఊరికి, ఏ ఊర్లో ఏ గుడి ఉంటే ఆ గుడి పైన ప్రమాణం చేసి మరి 100 రోజులలో హామీలు పూర్తి చేస్తాను అని చెప్పారు. ఏ ఒక్క హామీ పూర్తి అయింది ఈరోజు? ఏమీ కాలేదు, అన్ని అబద్ధాలే. కేవలం ఒకటే వాళ్ళు ఏం ఆలోచించారంటే, అరే మాకు అసలు తెలంగాణ ప్రజలు మాకు ఓట్లు వేయరు, మేము ఎప్పటికీ రాజకీయంలో అధికారంలోకి రాము కాబట్టి తప్పుడు హామీలన్నీ ఇచ్చారు, లేకపోతే ఇచ్చినా కూడా మేము తీర్చకుండా మమ్మల్ని ఏమన్నారు, ఈ 2 విషయాలలో ఆలోచించే ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేస్తుంది అన్యాయం. అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అన్యాయం చేశారు, ఇప్పుడు వీళ్ళు అలాగే చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాక హైదరాబాద్లో అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. హైడ్రా, మూసీ లాంటి చర్యలతోని మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయింది. ఇంకా ముందు ముందు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏమంటారు దీనిపై? రేవంత్ రెడ్డి గారు అసలు తను ఆలోచన కూడా లేనట్టుంది, అసలు ఆయన ఊహించ కూడా లేనట్టున్నాడు. అనుకోకుండా సీఎం అయ్యాడు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక హైడ్రామా అని చెప్పి హైడ్రా అని పేరు పెట్టి ఏదో చేద్దామని అనుకున్నాడు, రిటర్న్ అయిపోయింది అది. దాని తర్వాత అతను ఏం చేశాడు, ఇంకా నేను ఏమీ చేసేది లేదు, అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నాకు ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నాకు నిధులు ఇవ్వట్లేదు. నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం నీకు నిధులు ఇవ్వట్లేదు అని అంటే మళ్ళీ నువ్వెందుకున్నావు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నీకు నిధులు ఇస్తుంది? నువ్వేమో దుబారాగా అన్ని ఖర్చు పెడతావు, నీ దగ్గర ఉన్న నిధులన్నీ నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, నీ ఓట్ల కోసం అని చెప్పి నువ్వు తప్పుడు హామీలు ఇస్తావు. మళ్ళీ వచ్చి కేంద్ర ప్రభుత్వం నీకు డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తుంది? మళ్ళీ మీరు చదువుకున్న వాళ్ళే, మీ దాంట్లో కూడా చాలామంది మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తున్నాను, సరే నువ్వు ₹1 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం నీకు తక్కువ 35 పైసలే ఇస్తుందని చెప్తున్నావు. మళ్ళీ మేము ఎల్బీ నగర్ జోన్లో ఉన్న మేము ఇక్కడ ఉన్న జనాభా మేము మీకు ₹100 ట్యాక్స్ కడుతున్నాం, మళ్ళీ నీకు ₹100 పన్నులు మాకే ఇస్తున్నావా? లేదే, తీసుకుపోయి నీ ఓఐసీకి ఇస్తున్నారు కదా, దోస్ అయిన ఓఐసీకి ఇస్తున్నారు. అక్కడ ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తున్నారు, అక్కడ కరెంటు బిల్లులు కట్టరు, వాటర్ బిల్లులు కట్టరు, ఏమి డెవలప్మెంట్ ఉండదు, ట్యాక్సులు ఉండయి, ఏముండయి, అన్ని కబ్జాలే ఉంటాయి. కానీ అయినా కూడా తీసుకుపోయి అక్కడ ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలకు ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లే. అంటే అసలు చెప్పాలి అని అంటే వాళ్ళు చేసేది మోసం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలకు ఎంత నిధులు ఇవ్వాలో అంతే ఇస్తుంది. వాళ్ళు స్కీమ్స్ పేర్ల పైన దాంతో పాటుగా ప్రాజెక్ట్స్కి లోన్స్ అలాంటివి ఇస్తుంది. కానీ నువ్వు తీసుకుపోయి నేను వాళ్ళకి హామీలు ఇచ్చాను కాబట్టి నేను అలా ₹100 ఇచ్చుకుంటా, నాకు డబ్బులు ఇయ్యి, నా కోసం కావాలి అని అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇయ్యరు. ఇంకోటి, పార్లమెంట్ ఎన్నికల టయానికి రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ ఓట్ బ్యాంక్ ఒకేలాగా ఉంది. కానీ గడిచిన ఏడాది కాలంలోని మొత్తం బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది. ఆ ప్లేస్ని అంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ ఆక్రమించింది అంటారు. మీరు తప్పు చెప్తున్నారు. మీకు అసలు దాని గురించి అంటే ఆ సినారియో తప్పు చెప్పారు మీరు కంప్లీట్గా. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పైన ఉంది. రీసెంట్గా కూడా మాకు ఒక సర్వే రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి బీజేపీ ఇప్పుడు 37%లో ఉంది. ఎంత ఉన్నా లేకున్నా 35 to 37%లో ఈరోజు బీజేపీ ఉంది మన రాష్ట్రంలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూడా బీజేపీ గెలుస్తుంది. అది అంటే మాకు బీజేపీకి ఏంటంటే
కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీని చేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ ఏదో నువ్వు దొంగ అని చెప్పి పొద్దున్నేసి టీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలు వినడం తప్పుతుంది. కాబట్టి ఈ రోజు బీజేపీనే గెలిపించాలి అని చెప్పి ప్రజలు ఉన్నారు. ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లోని అలాగే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోని బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ కావాలని సహకరించిందని పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మస్తు మాటలు మాట్లాడతాడు. ఇందాక చెప్పినట్టు అనుకోకుండా సడన్ గా వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఏం చేయాలా తెలియదు, అన్ని తప్పుడు హామీలు ఇచ్చిండు. ఏమన్నంటే నిధులు లేవంటాడు. ఇక టైంపాస్కి ఏదో ఒక మాటలు మాట్లాడి టైంపాస్ చేస్తున్నాడు ప్రజలతోని. కానీ రియల్గా కూడా మీరే ఇలా ఆలోచించండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ లేదు అన్నట్టుగా మాట్లాడితే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేదు? ఎంపీటీసు జెడ్పీటీసీలు ఎన్ని రోజులైందండి? లోకల్ బాడీ ఎలక్షన్స్ జనరల్గా కూడా పెట్టేయాలి. అట్లాంటిది ఇన్ని నెలల నుంచి గెలిచి కూడా 15 నెలలు అవుతుంది. ఎందుకు పెట్టట్లేదు వాళ్ళు ఎన్నికలు? ఎందుకంటే భయం. ఎక్కడ ప్రజలు చెప్పుతో కొడతారు, ఎక్కడ ప్రజలను కనీసం ఓటు కూడా అడగలేకపోతున్నాం మేమని చెప్పి భయంతో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేరు. ఇక మీరు టీఆర్ఎస్ గురించి మాట్లాడింది. టీఆర్ఎస్ ఒకవేళ బలం పుంజుకుంది అని అనుకుంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్లు ఎందుకు పెట్టలేదు? ఎంపీ ఎన్నికలలో కూడా కనీసము వాళ్ళ క్యాండిడేట్లు మేము నించోము, మా వల్ల కాదు, ఎట్లయినా బీజేపీ గెలుస్తుంది, మాకు మొత్తానికే మా పరువు పోతుంది అని అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంటింటికి పోయి బతిమ్లాడి మేము డబ్బులు ఇస్తామయ్యా మీరు నిలబడండి అని చెప్పిను. కానీ ఆయన అలాగ వచ్చింది ఏంటండి? 0. ఎమ్మెల్సీ ఎన్నికలలోనేమో క్యాండిడేట్లే లేరు. పొద్దున్న లేసి ఆల గొడవలు ఆలకే. ఏడా హరీష్ రావు ముందు నడవాలా, లేకపోతే కేటీఆర్ ముందు నడవాలా, కవిత ముందు నడవాలా అని వాళ్ళింట్లో గొడవలు ఆలకే సరిపోయినాయి. ఇక రాష్ట్రం ఏడుంటుంది? పోతే వాళ్ళు ఎందుకు సర్వైవ్ అవుతున్నారంటే 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలోకి వెళ్ళి డబ్బులన్నీ దోచుకున్నారు, ఆస్తులు దోచుకున్నారు. ప్రజల అంటే మనోభావాలతోటి ఆటలాడి ఈరోజు అందరినీ మోసం చేసి మొత్తం ఖజానా నింపుకున్నారు. ఉన్న ఖజానా ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు అయితే దండిగా ఉన్నాయి కాబట్టి సర్వైవ్ అవుతున్నారే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ని నమ్మరు, టీఆర్ఎస్ని నమ్మరు. గెలిచేది రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ఓకే మేడం, అంటే మొన్నటి వరకు కాంగ్రెస్లోని కుమ్ములాట్లో గ్రూప్ రాజకీయాలు ఎప్పుడు మనం నిత్యం చూస్తుంటాం. ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్లోని స్వయంగా తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా సంస్కృతి వచ్చింది. నేతలు బహిరంగంగా, రాజాసింగ్ లాంటి నేతలు బహిరంగంగానే పార్టీని విమర్శలు చేస్తున్నారు. అట్లీస్ట్ కనీసం మీ పార్టీ నాయకుడు ఎవరినో కూడా ఇంతవరకు డిసైడ్ చేస్తున్న సిచ్యువేషన్లో బీజేపీ ఉందా? ఇవన్నీ ఊహాగానాలేనండి. బీజేపీ ఒక ఐడియాలజికల్ పార్టీ. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా సంస్థాగతంగా ప్రతి ఒక్క వర్గం తరఫు నుంచి, లేకపోతే మా డివిజన్స్ లేనే కానీ ఏదైనా సరే కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు. ఇవాళ టీఆర్ఎస్ అంటే ఏముందండి? ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు లేరు అని అంటే కేటీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు, లేకపోతే కవిత, ఈ 4-5 పేర్లే వినిపిస్తాయి. అదే కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే ఉంటారనమాట. అదే బీజేపీ అయితే ఏ చిన్న కార్యకర్తనైనా, అంటే ఒక బూత్ స్థాయి నాయకుడైనా సరే రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా పేరు వస్తే మీరందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు. అది ఒక బ్యూటీ బీజేపీలో. అండ్ మీరు అన్నట్టుగా లేరు అన్నట్టు కాదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బీజేపీలో ఫస్ట్ డివిజన్ల వారీగా, అంటే మండలాల వారీగా మేము బూత్ అధ్యక్షులను ఎంచుకుంటాం. బూత్ అధ్యక్షులు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మండలాధ్యక్షులు అవుతారు. మండలాధ్యక్షులు అయిన తర్వాత జిల్లా వారీగా అవుతారు. జిల్లా వారీగా అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు అవుతారు. సో ఇది ఒక స్టెప్ వైజ్గా ఉంటుంది కాబట్టి డిలే అవుతుంది. మీరు అన్నట్టుగా అభిప్రాయ భేదాలు అన్నది ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. ఎంత పెద్ద కుటుంబం కానీ, అన్నదమ్ముళ్ళే కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంతే మాత్రం ఘర్షణ వాతావరణం మాత్రం మా బీజేపీలో ఉండదు. మాట్లాడే స్వాతంత్రం ఉంటుంది కానీ ఘర్షణ వాతావరణం మాత్రం మా దాంట్లో ఉండదు. ఇంకోటి మేడం, దేశవ్యాప్తంగా ఇప్పుడు మొత్తం కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. అట్లా ఇక్కడ ఆల్రెడీ మొదట మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని కులగణన తీర్మానం కూడా అసెంబ్లీలో పెట్టారు, బిల్లు కూడా ప్రవేశపెట్టారు. కానీ కులగణన బిల్లుని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ కులాల లెక్కలు తీయటంలోని బీజేపీ అంతా కూడా వ్యతిరేకం. కులాల లెక్కలు తీస్తే అంతా కూడా బీజేపీకి ఎక్కడ ఆ వర్గాలు దూరం అవుతారనే భయంలో బీజేపీ ఉందని విమర్శలు ఎక్కువ. అది తప్పుడు మాట. బీజేపీ ఏ రోజు కూడా దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇప్పుడు బీజేపీ కులగణనకి సపోర్ట్ మద్దతు ఇస్తుందా? అసలుకి కులగణన చేయాల్సిన అవసరం అంటే నేను ఏమంటున్నానంటే మన కాన్స్టిట్యున్సీ బట్టి, డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగాన్ని బట్టి ఎవరికి ఎలాంటి రిజర్వేషన్స్ రావాలి, ఎవరికి ఎలాంటి న్యాయం కావాలి, రాజకీయ పరంగానే కానీ లేకపోతే ఉద్యోగ పరంగానే కానీ దేశంలో ఎలా ఉండాలి అన్నది
అంతా కూడా ఆల్రెడీ రాసుంది, ఆల్రెడీ అదే పాటిస్తున్నాం. మళ్ళీ మీరు కొత్తగా కులగణన చేయాలి అని అనుకోవడం ఏంది అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి పొద్దున్నేసే కులగణన అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు మళ్ళీ 60 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు చేయలేదు కులగణన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాహుల్ గాంధీనే అడుగుతున్నా, మళ్ళీ ఆయన నుంచే స్టార్ట్ చేయమనండి, అలా కుటుంబం నుంచే కులం తీయమనండి, ఆయన నుంచే స్టార్ట్ చేయమనండి కేటగిరీని. ఫస్ట్ ఆయన చేస్తే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తారు. ఆయన మాత్రం చెప్పడు. ఆయన కులం గురించి అడిగితేనేమో రోషాలు వస్తాయి అందరికీ, మళ్ళీ ఇంటింటికి పోయి వేరే వాళ్ళని కులగణన అని అంటారు. మళ్ళీ ఇవాళ మీరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియో చెప్తున్నా, మనకి బీసీ కులగణన చేశారు రాష్ట్రంలో. కులగణన చేసినప్పుడు అసలు క్రిస్టియానిటీ గురించి ఇచ్చారా అండి? క్రిస్టియన్సే లేరు అందులోని ఇచ్చారు కులగణన. ఈ రోజు మీరు ఒక్కసారి వెళ్ళండి, మొత్తం అసెంబ్లీ మొత్తం ముట్టడించిండ్రు, రోడ్ల మొత్తం క్రిస్టియన్సే ఉన్నారు. వాళ్ళు పాస్టర్ చనిపోయారని చెప్పి వాళ్ళందరూ ధర్నాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు అంటే నీ కులగణన మొత్తం కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్, సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టొద్దని చెప్పి నీకు టైం కావాలని చెప్పి టైం పాస్ చేస్తున్నాడే కానీ నిజంగా కూడా కాదు. వాళ్ళ సొంత పార్టీ నాయకుడే చెప్పిండు కదండి పేపర్లు కాలబెట్టి కులగణన అంత తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళా చేస్తా అంట. ఇదెక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. కులగణన అన్నప్పుడు నువ్వు ప్రాపర్గా ఒక ప్రణాళికబద్ధంగా చేసి ప్రజలకు న్యాయం అవ్వాలి అనుకుంటే చెయ్యి. నువ్వు టైం పాస్ చేసుకొని నీ రాజకీయ పబ్బం కోసం చేస్తానంటే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి మేడం, దేశవ్యాప్తంగా ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఒకటి చర్చ జరుగుతుంది. సౌత్ రాష్ట్రాలకి కేంద్రం తీవ్ర అన్యాయం చేయబోతుంది. ఎందుకంటే అంతకుముందు సౌత్ రాష్ట్రాలు జనాభాను తగ్గించడం సహకరించారు, కానీ ఉత్తరాది రాష్ట్రాలు విపరీతంగా జనాభాలు పెరిగిపోయారు. ఇప్పుడు ఆ ప్రతిపాదికన ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయి, దాంతోపాటు జనాభా పరంగా నిధులు కూడా తగ్గిపోతాయి అనేది బాగా ఇటు సౌత్ రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఏమంటారు దీనిపైన? నేను ఈ విషయంలో ఒకటి చెప్తానండి, డైవర్షన్ పాలిటిక్స్ అండ్ ఇంకొకటి సెంటిమెంట్ రుద్దరం. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జై తెలంగాణ, మన నీళ్ళు మనకే కావాలి, మన ఉద్యోగాలు మనకే కావాలి అని చెప్పి ఆ రోజు ఆ సెంటిమెంట్ అన్నది తెలంగాణలో వర్కౌట్ అయింది. ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు ఉన్నారు, ఆయన ఏంది ఏమనంటే తమిళ్ ఇంపార్టెన్స్, హిందీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏంది రూల్ చేసేది, హిందీ రావద్దు అని చెప్పి వాళ్ళు ఒక సెంటిమెంట్ని రగిలించి ప్రజలను అందరు అమాయకులను చేసి ఇక ప్రజలకి అభివృద్ధి చెందొద్దు, మేమే ఎప్పటికైనా కుర్చీలో కూర్చోవాలి, నా సీట్లు నాకే రావాలి, నేనే స్కాములు చేయాలి, నేనే బాగుపడాలి, ప్రజలు మాత్రం బాగుపడొద్దు అన్న ఒకే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు డీలిమిటేషన్ టాపిక్ తీసుకొస్తున్నారు. అసలు డీలిమిటేషన్ గురించి వీళ్ళు ఎందుకండి మాట్లాడేది నాకు అర్థం కాదు. గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటది. మేమేం రాజ్యాంగాన్ని మార్చట్లేదే, రాజ్యాంగంలో ఏముందో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం కదా. వీళ్ళు కొత్తగా వచ్చి మాకెందుకు నేర్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు డీలిమిటేషన్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం మాట్లాడలేదు ఎందుకు? వీళ్ళు ఇవాళని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ కూడా వచ్చి ఏం మాట్లాడతారు? ఉత్తరప్రదేశ్లో జనాభా పెరిగింది, మా దగ్గర జనాభా పెరగలేదు. అవన్నీ ఏందండి, ఓవరాల్గా డివైడ్ అండ్ రూల్ అంటే అందరిని విభజించాలి, మేము మాత్రమే బాగుండాలి, అందరూ కలిసికట్టుగా ఉంటే మాకు రాదు, మేము సత్తాలోకి రాము, మేమేమి స్కాములు చేయలేము, మమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. కాబట్టి వీళ్ళని మొత్తం ఎప్పుడు చూసినా మాయమాటలలో చెప్పాలి. అరే ఈ టాపిక్ అడుగుతున్నా, నువ్వేం పనులు చేసావు, నువ్వు నాకు ఇచ్చిన హామీలు ఎందుకు ఇస్తలేవు, నువ్వు తులం బంగారం ఇస్తా అన్నావు, పెళ్ళైతే నువ్వు ఎందుకు తులం బంగారం ఇవ్వట్లేదు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, అందరికి రుణమాఫీ చేస్తా అన్నావు, అందరికీ కూడా రైతులకి 15,000 వేస్తానో, మళ్ళీ ఇవన్నీ నువ్వు ఎందుకు వేస్తలేవు అని అడిగే లోపు డీలిమిటేషన్ అని చెప్పి తీసుకొస్తాడు. మళ్ళీ లేకపోతే హైడ్రా అని అంటాడు, లేకపోతే కులగణన, లేకపోతే పొద్దున్న లేసి రేషన్ కార్డుల కోసం సర్వేలు అని అంటారు. డైవర్షన్ పాలిటిక్సే కానీ నిజంగా కూడా ప్రజలకు దీనివల్ల జరిగేది ఏమీ లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారే కానీ స్టాలిన్ గారే కానీ వాళ్ళు చేసిన స్కాములకి రేపు అధికారంలోకి మేము అధికారంలోకి రాకపోతే మా ఖజానా అంతా పోతుంది, మళ్ళీ పోయి జైళ్ళల్లో తిహార్ జైళ్ళల్లో కూర్చోవాలి. కాబట్టి కాపాడుకోవాలి అని అంటే ప్రజలను మాయబెట్టాలి, ప్రజలను రెచ్చగొట్టాలని చెప్పి ఇవన్నీ టాపిక్స్ తీసుకొస్తున్నారే కానీ ఇందులో నిజము లేదు, ఏమీ లేదు. సౌత్ నుంచి రాష్ట్రం వెళ్ళే ప్రతి రూపాయి తిరిగి వాటికి 40 పైసలు 30 పైసలు వస్తున్నాయి, కానీ యూపీ వాళ్ళు రూపాయి ట్యాక్స్ కడితే వాళ్ళకి 2 రూపాయలు వస్తున్నాయి, బీహార్ వాళ్ళకి 4 రూపాయలు వస్తున్నాయి అనేది ప్రధానంగా సౌత్ నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది. నేను ఆ క్వశ్చన్ అడిగినందుకు నేను వాళ్ళకి సమాధానం చెప్తా. ఈ రోజు నేను ఇందాక అన్నట్టుగా ఈ రోజు అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం కార్పొరేటర్లమే అనుకుందాం, జిహెచ్ఎంసి హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్లో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంటుంది. హైదరాబాద్ అన్నది తెలంగాణకి గుండెకాయ. హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, బడా బాబులందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. మళ్ళీ హైదరాబాద్లో కట్టే ట్యాక్స్, హైదరాబాద్లో కట్టే పన్నులు నువ్వు హైదరాబాద్లో ఖర్చు పెట్టకుండా నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు బయటికి?
నేను ఒక హైదరాబాద్లో ఉండే సిటిజన్గా నేను అడుగుతున్నా. హైదరాబాద్ డబ్బులు హైదరాబాద్లోనే ఖర్చు పెట్టు అని అంట. రాష్ట్రం నడుస్తుందా అండి? పేద ప్రజలు అందరూ కూడా బాగుపడాలి కదా, డిస్ట్రిక్ట్స్ కూడా అన్ని బాగుపడాలి కదా. డివిజన్ చేస్తారు అంటే ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని బట్టి ఫైనాన్షియల్గా వాళ్ళు డివైడ్ చేస్తారు. అట్లాగే కేంద్రం కూడా డివిజన్స్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటే మేము కడుతున్నాం, ఎక్కువ కడుతున్నాం, మాకు తక్కువ ఇస్తున్నారు అని అన్నాడు. ఆ రోజు కేటీఆర్ కూడా అదే మాట, మాకు ఇస్తలేరు అన్నాడు. ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు కేంద్రం డబ్బులు ఇస్తలేదు, మేము ఎక్కువ కడుతున్నాం, మాకు కేంద్రం తక్కువ ఇస్తుంది అని మాట్లాడుతాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారినే నేను అడగాలనుకుంటున్నా. అంటే నెలకి 4-5 రోజులు మూటలు కట్టుకొని, కమిషన్ల మూటలు పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గరికి పోతాడు. ఎట్లా పోతాడు? ఫ్లైట్లో పోతాడు. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ ఎవరు మెయింటైన్ చేయాలి? మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు, మన దగ్గరకు వస్తున్నారు, మన చైనాలోకి వచ్చిండ్రు అని చెప్పి రాహుల్ గాంధీ అంటే పార్లమెంట్లో అంటాడు. మళ్ళీ అది ఎవరు కాపాడాలి? ఆర్మీయే కాపాడాలి కదా. మళ్ళీ ఎక్కడ టెర్రరిజం జరగకుండా, ఏం జరగకుండా అవన్నీ ఏడ కాపాడాలి? మళ్ళీ ఏమన్నా అంటే వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కుతారు. మళ్ళీ దాని తర్వాత కాన్వాయిలు ఉంటాయి, 15-20 కాన్వాయిలు వేసుకొని రోడ్ల మీద 120-150 స్పీడ్లో పోతా ఉంటారు. మళ్ళీ రోడ్లు ఎవరు వేయాలి? కేంద్రం వేయాలి కదా. మళ్ళీ ఖర్చు అంతా కేంద్రమే చేయాలి కదా. అందుకని చెప్పి ఎవరు ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎన్ని అవసరాలు ఉన్నాయని చెప్పి కేంద్రం నిర్ణయిస్తుంది. అండ్ ఇవ్వట్లేదు అని ఎప్పుడు ప్రచారం చేయడం తప్పు. ఈ రోజు కంప్లీట్గా రాష్ట్రాలలో కట్టే ప్రాజెక్ట్సే కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కానీ, స్కూళ్ళ విషయంలోనే కానీ, ఎయిమ్స్ హాస్పిటల్స్ విషయంలోనే కానీ, యూనివర్సిటీస్ విషయంలోనే కానీ కేంద్రము డబ్బులు ఇస్తుంది. కానీ ఒక కోటా అనేది ఉంటుంది. మొత్తము కూడా కేంద్రం ఇవ్వదు. ఒక కోటా ఇచ్చి, లోన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది, వెనకలుండి సహకరిస్తుంది. అంతేగాని 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు షికార్లకి వాటికి ఖర్చు పెడితే ప్రజలు ఏమైపోతారు? కాబట్టి కేంద్రం అనేది పైన ఉండి చూస్తూ వాటిని ప్రాపర్గా నడిపిస్తుంది. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఇస్తలేదు అని చెప్పి మార్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇస్తలేదు అన్నాడు, ఆయననే పోయిండు. మళ్ళీ ఈయన కూడా ఉన్న 4 సంవత్సరాలన్నా మంచిగా ఉండాలంటే ఆ మాటలు మార్చుకోవాలని చెప్పి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి మేడం, అంటే ఏపీలోనే పొత్తు సక్సెస్ అయింది ఆల్రెడీ ఎన్డీఏ కూటమి. త్వరలోనే ఆ కూటమి ఇక్కడ కూడా అదే ఫార్ములా ఇక్కడ అమలు చేయబోతున్నారు. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లోని జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చ అయితే మా వరకు రాలేదండి. మాకు తెలిసినంత వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎవరితోటి కూటమిలో వెళ్ళే అంత అవసరం లేదు. ఈ రోజు బీజేపీ సొంతంగా కూడా అధికారంలోకి వచ్చే అంత సత్తా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అంత ధైర్యంగా ఉన్నారు. కాబట్టి మాకు ప్రస్తుతానికి కూటమితో అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మాకు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. జిహెచ్ఎంసీలో మేయర్ కైవసం చేసుకుంటాము. రేపు రాబోయే ఎన్నికలలో సీఎం కుర్చీని కూడా మేము కైవసం చేసుకుంటాం. ఇంకోటి మేడం, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇటీవల చాలా మంది జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టారు. మీ పైన కూడా గతంలో కేసులు ఉన్నాయి. ఏంటి అసలు ఎవరు వచ్చిన కేసులు అనేది అంతమే ఉండదా? అంటే ఇవాళ రేపు లా అన్నది చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ కూడా చేరువాలి అని చెప్పి లాలో కొన్ని డిఫరెన్సెస్ తెచ్చిన తర్వాత అందరికీ కేసులు పెట్టడం అనేది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయిందో ఏమో కానీ అంటే కేసులు పెడుతున్నారు. పాపము దానివల్ల ప్రభుత్వానికే కానీ, లేకపోతే లాయర్లకే కానీ, జడ్జిలకే కానీ వాళ్ళు నిజంగా కూడా వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, న్యాయం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి కూడా పాపం సమయం వ్యర్థం అవుతుంది. అంటే కేసులు ఇప్పుడు నేనున్నానండి, నా మీద ఇప్పుడు 14 కేసులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? కేవలం ప్రశ్నించినందుకు. ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను వాళ్ళని నువ్వు నిధులు ఎందుకు ఇస్తలేవు, సేమ్ మీరు అన్నట్టుగానే మా ప్రజలందరూ నిధులు ట్యాక్సులు కడుతున్నారు, మాకు నిధులు రావట్లేదు అని ప్రశ్నించినందుకు నా పైన కేసులు. అంటే మీరు అడిగిన మీరు చేస్తున్న హామీలు మీరు నెరవేర్చట్లేదు అన్నందుకు కేసులు. అంటే కేసులు పెట్టేసి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అంటే అయోమయం చేసేస్తున్నారు. రీసెంట్గా కూడా సుధీర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అని చెప్పి వాళ్ళు కూడా SC/ST కేసులు పెట్టారు. సుధీర్ రెడ్డి గారు ఇవ్వాలనేమో అయ్యో లబ్బో అని మాట్లాడతాడు. మళ్ళీ వాళ్ళు కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు ఆ రోజు మా బండి సంజయ్ అన్న గారు ఏదో మాటకి ఏదో ఇట్లా మీడియా మిత్రులు మీరులాగా ఏదో క్యాజువల్గా కవితని అరెస్ట్ చేస్తారా అని అంటే, అవును మళ్ళీ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని అన్నాడు. క్యాజువల్గా మాట్లాడారు. ఆ మాటకి ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన దిష్టి బొమ్మలు కాలబెట్టారు, ఎక్కడ ఢిల్లీ వరకు తీసుకుపోయారు. మళ్ళీ ఇవాళ నువ్వెట్లా అంటున్నావు వేరే మా అమ్మాయిల గురించి? అంటే తెలంగాణ మొత్తంలో కవిత ఒక్కతేనా అమ్మాయి?
తెలంగాణ మొత్తానికి కవిత ఒక్కతే ఆదర్శ మహిళ. అంటే మిగతా వాళ్ళ గురించి ఏముండదు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తారు వేరే వాళ్ళ గురించి, కవితను అంటే మాత్రం దిష్టి బొమ్మలు కాలబెడతారు. సో ఇట్లాంటివన్నీ చేంజెస్ కావాలండి. ఒక నాలెడ్జ్ అనేది రావాలి. అంటే లాని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఏదో ఉంది కదా అని చేసుకుంటూ పోతే రేపు లాని నమ్మాలని అంటే భయం అయిపోతుంది. అట్లా కాదు. అంటే మనకి హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటాం మనం లాని. అట్లాంటి లాని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇంకోటి మేడం, మీరు రెగ్యులర్గా ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ గుడ్ మార్నింగ్ సరూర్ నగర్ అనే ప్రోగ్రామ్తో వెళ్తున్నారు. ఏంటి అసలు ఈ గుడ్ మార్నింగ్ సరూర్ నగర్ కాన్సెప్ట్ ఏంటి? అంటే నేను రాజకీయాల్లోకి రాకముందండి, అప్పుడు మేమేమనుకున్నామంటే కార్పొరేటర్, అది దైవ నిర్ణయము, ప్రజల ఆశీర్వాదము, మా పార్టీ ఆశీర్వాదంతో నేను ఈరోజు కార్పొరేటర్ అయ్యాను. కార్పొరేటర్ కాగానే పదవి తీసుకుంటాం కదా, కార్పొరేటర్ కాగానే మేము ఏమనుకున్నామంటే రజనీకాంత్ సినిమా లాగా ఇట్లా చిట్కేయంగానే ఇక్కడ రోడ్ అయ్యానంగానే రోడ్, ఇక్కడ మోరీ అయ్యానంగానే మోరీ, అంతా ఇంత నీట్ అయిపోతుంది. నేను చాలా కష్టపడే తత్వం నా దగ్గర ఉంది. 24 గంటలు కావాలంటే కష్టపడతాను. నా మొత్తం డివిజన్ని కూడా నేను మంచిగా డెవలప్ చేస్తాను అన్న ఆశతోటి నేను ఉండే. తర్వాత లోపలికి అంటే కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత బడ్జెట్ అవి ఇవి చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట, ఇదంతా ఏమీ కాదు, ఇదంతా ఏదో సినిమాల వరకే, రియాలిటీ మాత్రం ఇట్లా లేదు, ఇదంతా ఒక అంటే రియాలిటీ కాదు, ఇది రీల్ వరకే అన్నట్టుగా అర్థమైపోయింది మాకు. అప్పుడు ఏం ఆలోచించామనంటే ప్రజలకు జనరల్గా కూడా మీరు అన్నట్టుగా ప్రజలకి చాలా కోరికలు ఉంటాయండి. వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి నా ఇంటి ముందర రోడ్ వేయాలని అడుగుతారు, కొంత అన్ని వగేరా వగేరా కోరికలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడు నాకు అర్థమైంది అవి నేను తీర్చలేను, కానీ అయినా కానీ ప్రజలకు నేను సమాధానం చెప్పాను. నేను ప్రజలకు ఇవాళ రోడ్ వేయమన్నారు, రోడ్కు 60 లక్షలు అవుతాయి, 60 లక్షలు నాకు ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా అని చెప్పి నేను వాళ్ళ నుంచి మొహం తిప్పుకోలేను కదా. నేను అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళకి సమాధానం చెప్తున్నాను అనమాట. వాళ్ళతో సమాధానం చెప్పడానికి ఒకటి మార్నింగ్ వాక్ అన్న ఒక ప్రోగ్రాము, దాంతో పాటుగా వాళ్ళకున్న జనరల్గా సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఇంకో కొంతమందికి ఎలా ఉంటుందంటే కార్పొరేటర్ అంటే ఏదో ఉంటారు, వాళ్ళు కూడా నాలాగా రజనీకాంత్ లాగా కార్పొరేటర్ ఇట్లా చిట్కేసే పనులు అయిపోతాయి, కానీ కార్పొరేటర్ నాకు సమాధానం చెప్పట్లేదు అన్న ఊహాలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా నేను ఏం వెళ్ళి చెప్తున్నానంటే అది కాదు సిచ్యువేషన్, ఇది అంటే మనకు అవేర్నెస్ కూడా అనమాట. మీరు అనుకున్నట్టుగా జరగాలి అని అంటే దానికి కొంచెం సమయం పడుతుంది. దానికి ప్రభుత్వ సహకారంతో పాటు దాంట్లో ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏవైనా ఉన్నాయో అవి జరుగుతాయి. దాంతో పాటుగా పర్సనల్ లైఫ్ గురించి కూడా మేమంటే వాళ్ళంటే ఏంటో అని కలుపుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్. పాపులారిటీ కోసమే ఎట్లా చేస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియా నన్ను చాలా మంది అడిగారండి ఈ క్వశ్చన్. నేను అట్లాంటి వాళ్ళకి నేను మీకు కూడా ఆన్సర్ చెప్తున్నా. నేను ఈరోజు మీరు నా సోషల్ మీడియా చూసారు అంటున్నారు, రీసెంట్గా నాదేం చూసారు చెప్పండి మీరు ఒకటి. రీసెంట్గా బడ్జెట్ జిహెచ్ఎంసీ బడ్జెట్ లో ఇంకా ఏదన్నా ఫీల్డ్ వర్క్లు ఏమని చూసారండి? చూసాను, ఒక ఉమెన్ తో, లేడీ ఉమెన్ తో, ఓల్డ్ ఉమెన్ తో మాట్లాడుతున్నాను. అవును, నేనేమన్నా గ్రీన్ పర్దా వేసి రాజమౌళి లాగా విఎఫ్ఎక్స్ పెట్టి ఆడేమన్నా గ్రాఫిక్స్ చేశానా? చేయలేదు కదా. నేను రియల్ గా కూడా మా ఏరియాలో భగత్ సింగ్ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో నైట్ టైంలో అంటే ఉదయం సమయంలో వాళ్ళందరూ ఉండరు, పనులకు వెళ్తారు కాబట్టి సాయంకాలం అయితే వాళ్ళందరూ నాకు కలుస్తారు, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా, ప్రతి ఒక్కరు నాకు సమస్యలు చెప్పరు, సమస్యలు ఉంటే కూడా తెలుసుకోవచ్చు, వాళ్ళనే వెళ్ళి కలవచ్చు అని చెప్పి నేను వెళ్ళి తిరుగుతాను. అలాగే ఇప్పుడు రోడ్ల గురించి ఏదన్నా ప్రాబ్లం అయింది, రోడ్డు దగ్గరికి వెళ్తాను, అక్కడ ప్రాబ్లం అయిందని చెప్తాను, అధికారులను పిలుస్తాను, ఆ సమస్య ఏందో అక్కడ పరిష్కరిస్తాను. అంతేగాని రోడ్ని అయితే నేను గ్రాఫిక్స్ చేయను కదా. సో నేను చేసే పనిని మాత్రమే సోషల్ మీడియాలో పెడతాను, అంతేగాని కేవలం సోషల్ మీడియాలోనే ఉంటుంది అన్నది మాత్రం తప్పు. చేస్తున్న పనిని ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి సోషల్ మీడియాలో పెడతాను. అది పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఇది డిజిటల్ ఇండియా, ప్రతి ఒక్కరం కూడా ఫోన్లు చూస్తున్నాం, ప్రతి ఒక్కరం కూడా ఫోన్లు మాట్లాడుతున్నాం. అంతకుముందు ఏంటంటే మీరు పనికి వెళ్ళేవాళ్ళు, పని నుంచి వచ్చిన తర్వాత ఒక 4-5 మీరు దోస్తులు ఒక అడ్డా దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఏమైంది అని మాట్లాడుకునేవారు. ఇవాళ అలా ఉందా సిచ్యువేషన్? లేదు. ఏమైనా ఫోన్లు, వాట్సాప్ గ్రూప్లు. సో సిచ్యువేషన్కి తగ్గట్టు, జనరేషన్కి తగ్గట్టు చేంజ్ అవుతున్నాము. సోషల్ మీడియాని మేము ఒక అడ్వాంటేజ్గా వాడుకొని నేను చేసే పనులు ఇది ఇవాళ నా సరూర్ నగర్లో సుమారుగా 1,00,000 మంది జనాభా ఉంటారండి. ఒక 65,000 ఓటర్లే ఉన్నారు. నాకు మొత్తం జనాభా 1,00,000 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికైతే నేను వెళ్ళి చెప్పలేను కదా. నేను ఇలా పోయి జోనల్ కమిషనర్కి పోయి రోడ్ ఏమని అడిగినా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి డప్పు కొట్టుకొని అయితే చెప్పలేను కదా. ప్రతి ఒక్కరికి చేరాలి అని అంటే అందరి చేతులలో సోషల్ మీడియా ఉంది, అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాని నేను ఫాలో అవుతున్నాను. సో అందరు అన్నట్టుగా కొంచెం నేను అందులో పాపులర్,
కాబట్టి ఆ పాపులారిటీ లేని వాళ్ళు నన్ను ఆ మాట అంటారు, కానీ రియల్గా కూడా చెప్పాలంటే ఐఎమ్ టేకింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఐఎమ్ గెట్టింగ్ టు నో ద పీపుల్. నేను అందరినీ రీచ్ అవ్వగలుగుతున్నాను దానివల్ల. చివరిగా మేడం, మా ఛానల్ తరపున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ పైన కోపమో ఏమో కానీ ఈ రోజు మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు, తప్పుడు హామీలు ఇచ్చారు, తప్పుడు మాటలు చెప్పారు. కానీ కనీసము కేంద్రం పైన బీజేపీ పైన ఇప్పటికైనా తప్పుడు మాటలు మాట్లాడకండి. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను, మీరు కూడా చూసుకోండి. దేశవ్యాప్తంగా కూడా ఏ ఒక్క నాయకుడు అయితే మా మోదీ గారిని దూషించారో, మా బీజేపీ గురించి తప్పుడు మాటలు మాట్లాడారో, మీ కుర్చీ కోసం మీ కుర్చీ కాపాడుకోవాలని చెప్పి తప్పుడు మాటలు చెప్పారో, ఈ రోజు వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మీకు 4 సంవత్సరాలు ఉంది. ఆ 4 సంవత్సరాలన్నా కుర్చీ మీ దగ్గర ఉండాలి అని అంటే ప్రజలకు నిజాలు చెప్పండి, ప్రజలకు సేవ చేయండి. ఓటేసి గెలిపించి ప్రజలను మాత్రం మోసం చేయకండి. ఇది ఆకుల శ్రీవాణి గారితో ఈరోజు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మేడం.